హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా చెల్లికి పెళ్ళైన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం మా చెల్లిని మా మరిదిని భోజనానికి పిలవడం. ప్రజెంట్ అయితే ఆషాఢం అవ్వడం వల్ల మా చెల్లి అయితే అమ్మగారింటికాడే ఉంది. అమ్మ వాళ్ళది పక్కన ఇల్లు కాబట్టి అటు ఇటు తిరుగుతుంది. ఈరోజు అయితే భోజనాలు పిలిచాం కదా అని హెల్ప్ చేయడానికి అయితే వచ్చింది. కళ్ళంట అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే దమ్ బిర్యానీలోకి ఆనియన్స్ అయితే కోస్తుంది. మా పిల్లలు కూడా హెల్ప్ చేశారంట తొక్కలు తీయడంలో, అందుకనే వాళ్ళకి కూడా కళ్ళని నీళ్ళు వచ్చేసాయి. కోసిన ఆనియన్స్ అన్నీ కూడా ముందు అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాను. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మేము వంట చేయడం అయితే 4:30కి అయితే స్టార్ట్ చేసాము, ఎందుకంటే మా గ్యాస్ చిన్నదే, దాంట్లో వచ్చి మంట ఇంకా చిన్నది. స్వీట్ అయితే గులాబ్ జామ్స్ చేయాలని అడిగాను, అవి మొన్నే చేసుకున్నాము. క్యారెట్ హల్వా అయితే చెయ్యి అన్నది, అందుకని క్యారెట్స్ కూడా దానికే ఇచ్చాను. వీడియోలో అయితే చెప్తుంది నన్ను భోజనానికి పిలిచి నాకే అన్ని పనులు చెప్తున్నారని. తర్వాత అయితే మా పిల్లలకైతే మా ఆయన దానిమ్మ పిక్కలు అయితే ఒలుస్తున్నారు. నేనైతే గుండుతో ఉన్నాను, నాకైతే వీడియో తీయక అంటున్నారు. తర్వాత అయితే నేను ఈ చికెన్ అయితే మ్యాగ్నేట్ చేయడానికి అయితే మొత్తం అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ ఉంచాను. తర్వాత అయితే మా చెల్లి క్యారెట్ అయితే తురిమేసింది, దాన్ని అయితే కొంచెం నెయ్యి వేసి అయితే ముందైతే ఫ్రై చేస్తున్నాను. నెయ్యిలో వేపుకుంటే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే దాన్ని అయితే కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి, లేకపోతే పచ్చిగా వాసన అయితే స్మెల్ అయితే మనకి తగులుతుంది. తర్వాత అందులో అయితే పాలు వేయాలి. పాలు వేసినప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు. పాలు వేసిన తర్వాత అయితే మనకి తగినంతగా పంచదార అయితే వేసుకోవాలండి. మనం క్యారెట్ తురుము ఎంత వేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా అయితే పంచదార వేసుకొని ఇదైతే బాగా దగ్గరకు అయ్యే వరకు అయితే బాగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇందులోనే మనం కొంచెం యాలకల పొడి కూడా వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మా ఇంట్లో అయితే కొన్ని బాదం పప్పులు ఉన్నాయి, అవి అయితే సన్నంగా తురుముకున్న దాన్ని ఇలా దగ్గరకు అయిన తర్వాత వాటి మీద అయితే వేసుకొని బాగా కలుపుకొని వాటిని అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలండి. చెల్లి పెళ్ళి అయితే ఆల్రెడీ 2 months అయ్యింది. అప్పుడైతే పిల్లడానికి ఇవ్వలేదు స్టార్టింగ్లోని, ఇప్పుడైతే పిలిచాము, ఎందుకంటే అప్పుడు మా అత్త వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాము. మా హస్బెండ్ అయితే మజ్జిగ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మజ్జిగ కలపడంలో నేనే తోపు అని మాత్రం చెప్పుకుంటారు, ఎందుకంటే ఎక్కడో మజ్జిగ కలపడం బాగా చూసారంట, అప్పటి నుంచి తనే కలుపుతారు. తర్వాత అయితే నేను ఒక పక్క అయితే చికెన్ అయితే పెట్టేశాను, వేరే వైపు అయితే బిర్యానీకి అయితే రెడీ చేసాము. మేమైతే ఉల్లిగారెలు అయితే వేద్దాం అనుకుంటున్నాము. దాని గురించి అయితే పప్పటి నానబెట్టి రుబ్బేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసాము. ఇలాగైతే కలిపేసాము. గారెలు అయితే మా చెల్లె వేస్తానన్నది. ఇవి చేయబోతుకి టైం 7 అయిపోయింది. మా చెల్లి వాళ్ళ ఆయన అయితే వచ్చేసారు. ఆయనకైతే కూర్చోబెట్టి డ్రింక్ అయితే ఇచ్చేసాము. డ్రింక్ అయితే తాగారు. డ్రింక్ తాగినప్పుడు తన స్మైల్ చూడండి ఎలాగిస్తారో. ఒకవైపు బిర్యానీ, ఒకవైపు అయితే చికెన్ ఉడుకుతుందండి. తర్వాత అయితే క్యారెట్ హల్వా చేసాం కదండి, అది ఒక బౌల్లో వేసి అయితే ఇచ్చేస్తున్నాము. తనైతే టేస్ట్ చేయమన్నాము, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమన్నాము. మంచం పైన ఎన్నిసార్లు బెడ్షీట్ వేసినా కూడా మా పిల్లలు అయితే లాగేస్తున్నారు. పిల్లో కవర్స్ కూడా లాగేశారు. తినిన తర్వాత అడుగుతున్నాము ఎలా ఉందో చెప్పు అని. బాగుందన్నారు. తర్వాత అయితే మా పిల్లలకి కూడా క్యారెట్ హల్వా అయితే పెట్టాము. మా చిన్న పాప అయితే బాగుందని చెప్పింది, మా పెద్ద పాప అయితే నాకు నచ్చలేదు, నాకు వద్దు అంటుంది. మా పిల్లలకు కానీ కోపం వస్తే పిల్లకలన్నీ ఇలా పీకేసుకొని బెడ్షీట్లు మొత్తం ఏమంటే అవి అయితే ఇసిరేస్తారండి. చికెన్ అయితే దగ్గరికి అయితే అయిపోయింది. ఉల్లిగారెలు చేసాం కదండి, ఉల్లిగారెల్లో అయితే చికెన్ అయితే వేసి అయితే ఇస్తున్నాము. మా చెల్లి కూడా కూర్చుంది. ఇంకే పని నాకు చెప్పక నేను అసలు చేయను, నేను ఇప్పటి నుంచి గెస్ట్ని అని చెప్పింది. చూడండి పాపం సాయంత్రం నుంచి పనులు చేస్తుంది కదండి, బాగా ఆకలేసినట్టుంది, తలెత్తకుండా మరీ తినేస్తుంది. చెల్లి వాళ్ళ అబ్బాయి ఎవరో కాదు, మా మేనత్త వాళ్ళ అబ్బాయి. నాకు కూడా క్లాస్మేటే, దానివల్ల మేము ఫ్రెండ్స్ కిందే ఉంటాం. మా చెల్లి తను కూడా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఇప్పుడైతే మనం వండినవి అన్నీ కూడా తెచ్చేసాము. మా పిల్లలు అయితే చూడండి ఎలా ప్లేట్లు అయితే పేర్చేస్తున్నారో. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ అయితే లెక్కెట్టి మరీ తెచ్చారు. పిల్లకలు వేసుకొని మనం ఎంతలా బతిమాలినా కూడా వేసుకోలేదు. చూడండి ఎలా ఉందో జిత్తు. ఫైనల్గా మన బిర్యానీ అయితే అయిపోయింది. మొత్తం అన్నీ కూడా అయిపోయి తెచ్చేసి పెట్టేశాము. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము. చూడండి బిర్యానీ ఎలాగొస్తుందో అని భయపడ్డాను, చాలా బాగా వచ్చింది. చెల్లి వాళ్ళ ఆయన అయితే బిర్యానీ చాలా బాగా చేస్తారు. ఇప్పుడైతే ఏదో ఒక వంకలు అయితే పెడతారు. వాళ్ళ ఫ్రెండ్స్తో ఎప్పుడు పార్టీ చేసుకున్నా తనే వండుతారంట, అందుకనే బాగా వండడం. ఏదైనా ఐటెం వస్తే ఆ ఐటెం వేరే వాళ్ళు చేసినప్పుడు అంతలాగా అయితే నచ్చదు. ఇది మాత్రం పక్కాగా నిజమండి. ఎవరైనా అంతే, మనకి కూడా బాగా ఏదైనా వంట వస్తే అది వేరే వాళ్ళు వండితే మనకి అంతలాగా నచ్చదు. కన్నా నేనే బాగా చేస్తాము అని అనుకుంటాం కదండి. ఇప్పుడైతే బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నాము. మా పిల్లలు అయితే నిమ్మకాయలు ఉల్లిపాయలు కూడా సర్వ్ చేసేస్తున్నారు. బిర్యానీ చూడండి చాలా బాగా వచ్చింది, పొడిగా. మా ఇంట్లో అయితే అందరూ బిర్యానీ లవర్సేనండి. మా ఆయనకి, మా చెల్లికి, మొత్తం అందరికీ కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం.
ఈ విధంగా అందరం కూడా ఫ్యామిలీ మొత్తం కలిసిమెలిసి వండుకొని తింటే ఆ ఆనందమే వేరు కదండి. చూడండి చాలా హ్యాపీగా అయితే సరదాగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ అయితే తిన్నాము. ఇప్పుడైతే అసలు సిసలైన జడ్జిమెంట్ మా ఆయన అయితే అడిగాము బిర్యానీ ఎలా ఉంది అని. మా ఆయన మొత్తం బాగుంది కానీ కొంచెం ఉప్పు తక్కువైంది అని చెప్పారు. తర్వాత మా చెల్లెళ్ళు కూడా చాలా బాగా నచ్చిందంట వాళ్ళకైతే. ఇలా మొత్తం అందరం అయితే కలిసి తినేసాము. ఇంక ఈ వీడియో అయితే ఇంతే.